ఇప్పుడు లేదు, అదే దాన్ని కొద్దిగా మార్పులు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడి వాళ్ళు కనుక తయారు చేస్తారు 10,000 రూపాయల వరకు ధర తగ్గింది సుప్రీంకోర్టు తీసుకుంటుంది. అంటే ఈ సంక్షోభాలు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వాళ్ళ WTOకు అనుగుణంగా భారతదేశంలో మార్పులు చేయండి. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఔషధ రంగాన్ని మొత్తం పూర్తిగా పట్టుకోవడానికి మన చిరకాలం నుంచి అన్ని వ్యాధులకు చికిత్స అనేది ఆయుర్వేదంలో ఉంది. వాస్తవంగా మనకి ఎప్పుడైనా కిరణాలు దెబ్బ తాకితే అక్కడ ఆ గాయం దగ్గర పసుపు రాయండి అంటాం. దెబ్బ ఎందుకు రాకిందో తెలియదు, రక్తం ఎందుకు వస్తుందో తెలియదు, కానీ పసుపు రాస్తాం, అక్కడ కారం రాయం. కారణం ఏంటి? పసుపులో దానికి సంబంధించిన యాంటీసెప్టిక్ లక్షణాలు అక్కడ ఉన్నాయని. ఒకసారి కడుపులో మంటగా ఉన్నదంటే అల్లం తినమంటాడు. అల్లం ఎందుకు తినమంటాడు? ఇది ఆయుర్వేదంలో శాస్త్రం. అంటే వాస్తవంగా చెప్పాలి అంటే మన దేశంలో ఇతర దేశాలు చేసినటువంటి దండయాత్రల వల్ల మనం కనిపెట్టబడ్డ శాస్త్రం అంతా మరుగున పడిపోయింది, కారణం అయిపోయింది. ఈ రోజు సెల్ ఫోన్ మనం కొనుక్కుంటాం, అదేమైనా చెడిపోయిన ఏదో వస్తాలో మనకు తెలియదు. ఎందుకంటే కనిపెట్టే వాళ్ళ దగ్గర అంత దానికి హిస్టరీ ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి బాగు చేసుకోవాలి. అంటే ఒక ఆయుర్వేద శాస్త్రం కూడా అప్పుడు విద్యావంతులు తక్కువగా ఉండడం వల్ల ప్రతి చోట మండడం వల్ల అల్లవే ఎందుకు వాడాలి, ఎందుకు మండుతుంది శరీరంలో, ఈ తినడం వల్ల ఎందుకు తగ్గుతుంది అనే డీటెయిల్ ఇవ్వలేదు. కాకపోతే దీన్ని ఏం చేశారంటే ఆఖరికి వచ్చేసరికి కూడా మోటు వైద్యము అన్నారు, చివరికి నాటు వైద్యము అన్నారు. యాక్చువల్గా నిజమైన వైద్యం అది. అంటే తమకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని దాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేసిందంటే మనకు ఉన్నటువంటి నిజమైన వైద్యాన్ని మరుగున పడేశారు. ఈరోజు పేటెంట్ సైట్లలో ఉన్నటువంటి దానిలలో ఈ పేటెంట్ సైట్లో భాగంగా కూడా ఆయుష్ ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించింది కూడా ఇప్పుడు కొత్తగా విజృంభిస్తున్న రీసెర్చ్ లోపల ఒకవేళ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కనుక ప్రజల జీవన విధానానికి అందుబాటులో కనుక వచ్చినట్లయితే ఈ రోజున్న ఆరోగ్య సంక్షోభంలో కొంతవరకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాడు రీసెర్చ్ చూసినట్లయితే చాలా వరకు ఇప్పుడు మామూలుగా చూసినట్టు ఆయుష్లో చూసినట్లయితే చాలా కాలం నుంచి ఉన్నాయి. వైద్యనాథ్ అని, హిమాలయ అని, ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఆయుష్ అని, ఆ తర్వాత పతంజలి, ఇవన్నీ కూడా ఆయుర్వేద ప్రోడక్ట్స్ సంబంధించినవి. మిగతా ఇక ఫార్మసీకి సంబంధించినటువంటి మిగతా ప్రోడక్ట్స్ ఈ రోజు ఉన్నటువంటి రెడ్డి ల్యాబ్స్ కూడా వాళ్ళ దానిలో ఒక ఆయుర్వేద యూనిట్ తయారు చేస్తారు రీసెర్చ్ లో. ఎందుకు అంటే ప్రజలకు ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ప్రజల ఆలోచన విధానంలో మార్పు కనుక ఎప్పుడైతే గమనించడో ఆ వ్యాపారంలో వెనకాల వేస్తాడు. మొన్నటి వరకు ఏదో సంక్షోభాలు సృష్టించారు, జంక్ ఫుడ్లు అలవాటు చేశారు, ఎగ్ పప్పులని, లాలీపప్పులని, అవి ఇవన్నీ కూడా అవి తినడం ఒక పేషెంట్ అనేటువంటి దాఖల నుంచి ఈరోజు ప్రజలు గ్రహిస్తున్నారు. అవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆయుర్వేద ప్రోడక్ట్స్ రీసెర్చ్ పెరుగుతుందో వాళ్ళు కూడా ఈ కొత్త పేటెంట్ రైట్ మీద కన్వెన్స్ చేశారు. ఈ మన జీవన విధానం లోపల వెనకటి నుంచి వచ్చింది. దానికి ఏం చేశారంటే సంస్కృతిలో ఉన్నటువంటి ఒక భాగాలను చెప్పి అది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భాగాలు ఒక వర్గానికి చెందినటువంటి యొక్క ప్రచారం చేశారు. యోగాని దాన్ని మన మానవ శరీరానికి ఆరోగ్యం కల్పించడానికి ఏర్పాటు చేసినట్టు సాధనమే తప్ప అది ఒక సంస్కృతి అనే చూడకూడదు. మానవ జీవన విధానానికి అది అవసరం కూడా. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక మానసిక ఒత్తిళ్లు, ఒక మనిషి 20,000 రూపాయలు ఇంకా సంపాదించాలని కష్టపడి కూడా అతని ఫ్యామిలీ అనేది ఒక పద్ధతిలో నడవడానికి లేదు. ఎందుకంటే పక్కింట్లో ఉన్న కలర్ టీవీ మనకు ఉండాలి, పక్కింట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు మన చేతిలో ఉండాలి, పక్కింట్లో ఉన్న వెహికల్ మన ఇంటి ముందు ఉండాలి, పక్కింట్లో ఉన్న స్లాబ్ మన ఇంటి ముందు కనిపించాలి, 4 రోజులైతే పక్కింట్లో ఉన్న ఏసీ మన దగ్గర కనిపించాలి. అయితే ఈ రోజు ఒకసారి కనుక ఇప్పుడు పోతే ఏం చేస్తారు, సినిమాకి పోతే ఇంతకుముందు మన ఇంటి దగ్గర ఆహార వస్తువులను తీసుకుపోవడానికో లేకపోతే అక్కడ ఏదో దొరికిన ఆహార వస్తువు కొనుక్కునేవాళ్ళు. ఈ రోజు నువ్వు సినిమా హాల్కి వెళ్తే ఏం చేస్తారు, అక్కడ వాడు మొత్తం నేను చెక్ చేస్తాడు సెక్యూరిటీ పర్సన్. అక్కడ ఏ తినే వస్తువు పిల్లల కోసం తీసుకుపోయినా వాడు అలవాటు చేయనంటాడు. వాడు లోపల ఆ కుక్క పోలను లేకపోతే ఆ వేపుడు పేరాలు ఉంటాయి కదా, అవి మాత్రమే మనం తినాలి. అంటే మనం ఎలా బతకాలో చివరికి వాళ్ళు సాధిస్తున్నారు. ఆ సాధించే జీవన విధానం పోవాలంటే మన ప్రభుత్వాల విధానాల్లో మార్పు రావాలి. ఏ ప్రభుత్వాలు అయితే ప్రజల గురించి ఆలోచిస్తాయో ఆ ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు మనం చేసినటువంటి జాగ్రత్తగా కనుక చూసినట్లయితే అప్పుడు ఆ జీవన విధానంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మనం వెళ్ళి బేకరీకి వెళ్ళి తింటాం, ఆ సాసు అనేది కనుక చూస్తుంటే ఆ తయారు చేసే విధానంలో ఎంత అనారోగ్యకరంగా తయారు చేశారంటే, ఎంత ఘోరంగా తయారు చేసి మన దగ్గర ఉప్పల్లో మామూలుగా మన ఇంటి దగ్గర నీళ్ళు పోసుకునే డ్రమ్ములు ఉంటాయి కదా, ఆ డ్రమ్ములు పట్టుబడ్డాయి, 5 పట్టుబడ్డాయి అక్కడ. అంటే ప్రభుత్వం అనేది ఏదో గొప్పగా జనం కోసం చేస్తున్నాను అనుకుంటుంది, కానీ జనానికి ఏం కావాలో ప్రభుత్వాలకు అర్థం కాదు. 4 ఫ్యాక్టరీలు పెట్టగానే అది కాదు,
ఆఖరికి ఇక్కడికి ఇప్పుడు ఏమైంది అని అంటే ఆక్సిజన్ దూరం కొత్తగా వచ్చింది. ఈ ఆక్సిజన్ దూరం అంటే అక్కడికి పోయి చెట్ల గాలి తీసుకొని రావాలట. మన ఇంటి దగ్గర నుంచి పోయి కారులో పోయి అక్కడికి పోయి అక్కడ గాలి తీసుకుని ఆ పూటంతా గాలి తీసుకుని ఆరేగేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వారంలో 6 రోజులు ఇక్కడ పనిచేసి మళ్ళీ ఒక రోజు అక్కడికి పోయి ఆ గాలి తీసుకొని అంటే ఈ వాతావరణ కాలుష్యం అనేది అంత స్థాయికి దిగజార్చారు. అంత ఘోరంగా దిగజార్చారు ఇవన్నీ కూడా. అంటే ఇది అనేది మనలో మార్పు రావాలి. ఒక క్రమ పద్ధతి ఇంతకుముందు మన 20 సంవత్సరాల కింద కనుక మంచి జీవన విధానానికి వెళ్తే దొరికినా దొరకపోయినా పొద్దున ఇంత తినేవాడు, మధ్యాహ్నం ఇంత తినేవాడు, సాయంత్రం ఇంత తినేవాడు. అంటే తినడంలో ఒక క్రమ పద్ధతి. ఇప్పుడు చూడు బేకరీలో ఏ టైంలో చూసినా యూత్ వాడికి ఒక ఆలోచన ఇలా బతకడమే గొప్ప అనుకుంటాడు. ఎన్ని రకాల మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు అనేవి ఒక ఆహార క్రమ పద్ధతి లేకపోవడం వల్ల కల్తీ ఆహారం వల్ల వస్తున్నాయి. ఈ కల్తీ ఆహారాన్ని ఆహార క్రమ పద్ధతిని ఏదైతే మనం వంట పెట్టుకుంటామో ప్రభుత్వాలు కావచ్చు, మళ్ళీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యక్తిగతంగా మన చేత కావచ్చు, ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే కంపల్సరీ మార్పు అనేది వస్తుంది. అదేవిధంగా మామూలుగా ఈ రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించడానికి ఎక్కువగా పరిశోధనకి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫలాన్ని ప్రభుత్వాలు ప్రజలకు అందించిన రోజు తప్పకుండా ఈ మార్పు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వీరేశం సార్ గారు అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పారు. వారికి కూడా ఈ సమావేశం నేను నా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం రాము గారికి ఈనాటి అంశం మన జీవన విధానానికి సంబంధించింది. మన ప్రొఫెసర్ గారు తను ఇన్ డీటెయిల్గా మనకు ఏ విధంగా మన విధానంలో మార్పులు వచ్చినాయి ఇంతకుముందు అడ్వకేట్ శ్రీనివాస్ కూడా చెప్పాడు. అంటే ఎక్కడ ఏ రంగం చూసినా కానీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ అంశమే తోటే మొత్తం మన జీవితాలన్నీ అస్తవ్యస్తమైనవి. అయితే ఉపాధి కోసం తర్వాత ఏదో ఒక వ్యాపకం ఉండేందుకు ఏర్పాటు చేసినప్పుడు అంటే అందులో వెళ్ళి దాంట్లో లాభాపేక్షను ఆలోచించి ఈ విధంగా బిజీ లైఫ్ అవుతున్న క్రమంలో మళ్ళీ గో టు ఓల్డ్ సిస్టమ్ అంటే మితంగా తినడం, చేయాల్సిన కష్టం, ఫిజికల్ శ్రమ, మెంటల్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీగా ఉండాలి. ప్లస్ సాధ్యమైనంత మటుకు మనం నివసిస్తున్న ప్రదేశం కానీ పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్ కానీ మంచిగుండేటందుకు మన వంతు కృషి చేయాల్సిందిగా, అట్లానే మెంటల్ పీస్ ఇట్లాంటి మన సోషల్ గ్యాదరింగ్ చాలా మందికి మనము ఉల్లాసంగా ఉంటున్నాం. ఇక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళందరం ఉల్లాసంగా ఎన్నుకుంటున్నాం అంటే ప్రతి వారం అటెండ్ అవుతున్నాం, సమయానికి వచ్చేస్తున్నాం, కొత్త సబ్జెక్ట్ వింటున్నాం. అట్లా ఇంకా వేరే వాళ్ళు ఈ సండేలు వచ్చినాయంటే హాలిడేస్ వచ్చినాయంటే వేరే వ్యాపకాలలో ధనం పోతున్నది, లేని ఆహార రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మెసేజ్ను మన సమాజంలోకి పంపించేందుకు తెలంగాణ జనవేదిక ఇంకా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేపట్టారు. ప్రొఫెసర్ గారు నాతో ప్రైవేట్గా మాట్లాడుతూ తను వీక్ డేస్లో కొంత సమయాన్ని అంటే విద్యార్థులకు యూత్కు తనకున్న అపారమైన జ్ఞానాన్ని పంచేటప్పుడు కూడా సమయం ఇస్తాను అన్నారు. మన వేదిక ద్వారా కూడా
ఏదో ఒక 1 అవర్ 2 అవర్స్ ఒక వారంలో విద్యార్థులకు వీరి ద్వారా అక్కడి ఉపాధ్యాయులకు కూడా కనుక వినిపించినట్లయితే ఇంకా బాగుంటుంది అనేది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. బాలకృష్ణ గారు మాట్లాడతారు కదా వాళ్ళు. ప్రధాన వక్త అందరూ నా ఫోటోలే ఇలా ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ సాబ్ ఏం చెప్తుందంటే అన్ని సేంద్రియ పదార్థాలు తినాలి. నేను కూడా ఒక 6 ఏళ్ళు రిజర్వ్ చేసిన పెట్టామంటే తోలినాం చెరువు మట్టి పెట్టామట్టి దాంట్లో ఒక కుటుంబం ఉంటే పెసర్లు పండించుకున్నాం, మేము కందులు పండించుకున్నాము, మునాసొడ్డులు పండించుకున్నాము, మొక్కజొన్నలు పండించుకున్నాం, పల్లికాయ పండించుకున్నాం, తోట వేసుకుంటే మెంతులు పండించుకున్నాం, ఇంకా ఉల్లిపాయలు పండించుకున్నాం, తోటలో వంకాయ చెట్టు పెట్టుకున్నాం, టమాటా చెట్టు పెట్టుకున్నాం, బెండ చెట్టు పెట్టుకున్నాం. ఇవన్నీ ఒక కుటుంబానికి అవసరం ఉన్నాయన్నీ వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు. అంతేగాని ఎప్పుడైతే మీరు ఇప్పుడు గ్రెయిన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా వ్యవసాయ విషయంలో అధిక దిగుబడి ఇచ్చే మగ్గడాలు వేయమన్నారు, కానీ కేవలం రసాయనిక ఎరువులే వేసే పంట పండియమని చెప్పలేదు. వ్యవసాయ పంచాంగంలో కానీ ఇప్పుడు వ్యవసాయ ఈవెన్ ప్రైవేటు ఫెర్టిలైజర్ కంపెనీలు కానీ, పెస్టిసైడ్ కంపెనీలు కానీ, సీడ్స్ కంపెనీలు కానీ కూడా వాళ్ళు రసాయనిక ఎరువులు వేసి పంటలు పండించి చెప్పలేదు. మొట్టమొదటింత పెంట మట్టి పోసిన తర్వాతనే రసాయనిక ఎరువులు వేయాలి. అయితే ఇవాళ జనం ఎక్కువైపోయిందని చెప్పని బంజరు ముందు అన్ని దుండి చేపి ఏది వేస్తే మిరపలే, వేస్తే వరే, వేస్తే పసుపే పండించి మార్కెట్లో రేట్ లేదని చెప్పండి, ప్రతి పండించి మార్కెట్ రేట్ లేదని చెప్పండి లోన్లు. ఈ విత్తనాలు కూడా ఎవరికి వాళ్ళు సొంత విత్తనాలు ఉంటున్నారు, పెసలు ఉంటున్నారు, కందులు ఉంటున్నారు, మక్కజొన్నలు ఉంటున్నారు, ఇవన్నీ ఉంచుకున్నప్పుడు మరి ఇప్పుడు ఏ లేదు సోమరిపోతాను కనపడది మార్కెట్ పోను అవి విత్తనాలు ఉంటున్నాను. అలా ఎలా కొంచెం చెప్పడం నిన్న వాళ్ళు కూడేసుకోవడం వాళ్ళ దుకాణం మీద వదిలిపెట్టడం, ఇది ఎంత దినస్థితికి వచ్చిందంటే. ఇంకొకటి ముఖ్యంగా మొట్టవారు కూటరాయితీ నీ ఇంటి మనం పండించుకోకుండా నువ్వు అవసరమైన పండించుకోకుండా పోయి వాడిని ఎక్కడ చేసి పాకిస్తాన్ చక్కెర దిగుమతి చేసుకోవాలి, ఏంటి మనం మన భారతదేశం అసలు మొట్టాన్ని గొప్ప సంఘం చూసుకోండి, గొప్ప సంఘం వాళ్ళు గొప్ప సంఘం ఎందుకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇవాళ నా పిల్లల్ని నేను కందుందే తీసుకొస్తున్నాయి ఎట్లా కష్టమయ్యా పురుగు పడతాయి అని నేను బూటి గడ్డి పెట్టి రాదే అప్పుడప్పుడు కూడా వేసుకోతే స్పెషల్ ఇప్పటికాడికి చాలు నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? మాకు కష్టం ఏం కష్టం అది 3 సంవత్సరానికి అసలు పెండ ముట్టుకోవడానికి అవకాశాలు దానికి మొత్తం పడవ పట్టుకుంటున్నది పెండ. అంతకుముందు మంచిగా ఆడుకున్నారు, ముగ్గు పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారంటే ఏం లాభం? ఆరోగ్య రక్షణ ఎన్ని ఎందుకంటే పద్ధతులు ఎన్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నది. ఇలా వాటిని పట్టుకొని ఇది తినాలి, అది తినాలి, యోగా చేయాలి, మెయింటైన్ చేయాలి. ఎవరు చేసిన యోగా మెడిటేషన్ పాత పద్ధతిలో వాటి ఎలా లేచి తెచ్చుకుంటూ పొరుగు వేసిపోయి వాటి బండి పట్టుకున్నాడు, అయ్యో వాటి తోలుకున్నాడు, మూడ కట్టుకున్నాడు. నేను కూడా మూడ ఏది కాకుండా మాకు ఉండే రాజ్యాన్ని మోరిందని నడి బొక్కెన ఇంటి బొక్కెన వచ్చి సఫలం అంటున్నాయి. ఇక చూసుకో చెక్కి సఫలం రాకుండా ఏది లేదు. శరీరం అంటే ఈ యోగాలు మెడిటేషన్ ప్రజలు నడిచిపోతున్నారు బండి ఈ వాతావరణం చెట్టు మొత్తం నాకు చేస్తే గ్రీన్ రెవల్యూషన్ మీటింగ్ సార్ అక్కడంటే వాళ్ళతో పార్టీ కాదు మరి నీరు అని చెప్పని ఆయన చంద్రబాబు మట్టి తీసుకోరాని అప్పుడు ఎవరు తీసుకున్నాను ఇవాళ మిషన్ కాకటి అట అది చెట్లకి ఏం లేదు పైసలు అయితే అంతే
దాంట్లో ఎంతమంది రిలేషన్ చేస్తూ ఫీడ్బ్యాక్ చెప్తాను. నేను ఒకటే చెప్తానండి, ప్రస్తుతం ట్రాఫిక్ ఫ్యాక్టరీ చేయాలి డిపార్ట్మెంట్ ట్రాఫిక్ ఫ్యాక్టరీ చేయలేదు. ఇలా యాన్యువల్ ప్లాన్ తయారు చేయమంటే నేను చెప్తా. అయితే ఒక్కటి సార్ సబ్జెక్ట్ కాదు, ఉన్న దాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చూస్తారు. కాబట్టి సరే, ఇప్పుడు జనరిక్ మందులు కానీ ఈ మందులు కానీ ఏదైనా కానీ ఆరోగ్య సూత్రం కొరకే చెప్తాను. అని నా ఉద్దేశం ఏంటంటే, నా పక్షంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం వ్యవసాయకంగా అన్ని రకాల పంటలు పండించే వ్యవహారాన్ని తీసుకొచ్చి చెప్తారు. దాని గురించి మనం పాటుపడాలి. అదే తప్పితే సార్ నేను లేదు ఇది ఏంటది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఉండాలంటే మాత్రం ట్రాఫిక్ ప్యాటర్న్కి, మనిషికి ఆహారాలకు అవసరమైనటువంటి వాటిని విలేజ్ లెవెల్లో పంట పండించుకునే పద్ధతిని తీసుకురావాల్సిన అవసరం మన అందరికీ కూడా ఉన్నది. తప్పనిసరి ప్రభుత్వానికి మనం సూచన చేయాలి. దీన్ని ముఖ్యంగా ఖచ్చితంగా మండల లెవెల్ తీసుకుపోవాలండి. ఈ జనవేదికను మండల లెవెల్ తీసుకుపోయి విలేజ్ ఒక్కరిని స్వచ్ఛందంగా పని చేసేటువంటి ఎంప్లాయీ వాళ్ళతోని ఖచ్చితంగా ప్రతి విలేజ్లో మీటింగ్స్ పెట్టాలి. దీన్ని అంటపోవాలి. కానీ కేవలం ఇక్కడే నడిపించడం మాత్రం బాగుండదని నా ఉద్దేశం. దీని గురించి రామగారు ప్రయత్నం చేయాలి. మీ అందరికీ రామగారిని సహాయం ఇవ్వాలి, సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ముందుకుంటాం. కిషన్ గారిని మాట్లాడవలసిందిగా సమయం తక్కువనే ఉంది. సమయం బాగా తెచ్చుకొని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మనిషి జీవితము ఒక చిన్న దీన్ని ఏ విధంగా మనం అనుకోవచ్చంటే, భౌతిక రసాయనిక పదార్థాల సమ్మేళనమే మనిషి యొక్క జీవితం. ఈ భౌతిక రసాయనిక పదార్థాలలో ఏ విధమైన మార్పులు వచ్చినా ఆ మార్పులు ఉన్నటువంటి ఏదైతే ఫ్లక్చుయేషన్స్ వాటిని సరైన రూపంలో దాన్ని సమాంతరమైన సమాన ప్రాతిపదిక మీద మనం తీసుకున్న ఆహారం కానీ తీసుకున్నప్పుడు జీవిత విధానం చాలా అర్థం ఉంటుంది. వీటికి ఈ యొక్క ఆధునిక జీవన విధానం కూడా మనలో అనేక రకాల మార్పులకి చాలా స్పష్టంగా అనేక రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు కారణం. రెండవది, దీని మీద మన ఉన్న ఆరోగ్యానికి దీని యొక్క ఎఫెక్ట్ అవ్వడానికి కూడా బయట ఉన్నటువంటి యొక్క భౌతిక పరిస్థితులు కూడా ప్రధానంగా ఉంటుంది. దాని ముఖ్యంగా ఇప్పుడు బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ ఇటువంటి ఏదైతే ఉందో ఈరోజు మన ఇప్పుడైతే మన శరీర క్షీణతకి దానిస్తూ ఇది అటాక్ చేస్తుంటారు. ఈ అటాక్ చేస్తున్న క్రమంలో కూడా గతంలో ఏ విధంగా మన యొక్క జీవన విధానాన్ని, మనకు మనిషి యొక్క అప్పుడు రెసిస్టెన్స్ ఉండేది. ఇప్పుడు ఈ యొక్క జీవన విధానంలో ఆ ఉన్నటువంటి రెసిస్టెన్స్ మొత్తం మనం కోల్పోతున్నాం. ఎందుకు అంటే అది రెసిస్ట్ అవుతున్నది, మన యొక్క బాడీకి కూడా తట్టుకునే పరిస్థితి. ఇంతకుముందు గతంలో పెన్సిల్ కనుగొనం, పెన్సిల్ పనిచేసేది బాగా. ఈరోజు పెన్సిల్ నిజంగా పనిచేయచ్చు. అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి పోయినప్పుడు మనం పరీక్ష చేసినప్పుడు దాని సగంలో సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఏదైతే మెడికల్ ఉందో ఔషధాలు చాలా వరకు పనిచేయట్లేదు. అందుకే అమ్మాయి కూడా ఏమంటారంటే, ఈ మన జీవిత విధానానికి అమెరికా జీవిత విధానం తేడా ఏంటంటే, వాళ్ళు ప్రతి ఒక్క సమస్య వచ్చినా, ఏది ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, కల్చర్ చేసి అయితే దాని యొక్క ఆ యొక్క లక్షణాన్ని చూసి, ఇక్కడేమో లక్షణాలు చూసి మనకు మందు ఇస్తాడు. వాళ్ళేమో
వీటి యొక్క సమస్య మొత్తం ఏది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మొత్తం అనేక రకాల టెస్టులు డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళు మనం ఇస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే విధానం ఉందో, ఈ యొక్క అది లక్షణాలు బట్టి ఇచ్చేటువంటి విధానం ఉందో, దీంతో ఎక్కువ యాంటీబయాటిక్ మనం వాడడం ద్వారా ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవి రెసిస్టెన్స్ పెరుగుతూ పోతున్నారు. ఈ రెసిస్టెన్స్ పెరుగుతున్న క్రమంలో రోజు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అంటే జీవన విధానం బట్టి ఇప్పుడు మనం వాడుతున్న విధానం, మందులలో వచ్చేటువంటి విధానాలు, ప్లస్ ఇంకొకటి నేను ఫస్ట్ నుంచి కూడా నేను బాగా చాలా మరీ ఇష్టమైనటువంటిది అంటే ఎంబీబీఎస్. అది అలోపతి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత కష్టమైన ఇంత ప్రాబ్లం వచ్చిన ఏదో వచ్చిన వాడు ఇమ్మీడియట్గా మనకు రిలీఫ్ ఇచ్చేసేటువంటి ఆన్ ది స్పాట్ ఇచ్చేటువంటి అది అలోపతిక్ విధానం. అయితే ఇది ఒక దీని ఏమైందంటే అలోపతిక్ విధానానికి ఉన్నటువంటి ఒక విధానం మనం ఎప్పుడు కూడా సమస్య రావడంతో సమస్యలతో తగ్గించేటువంటి ఒక గుణం మాత్రం కనుక ఉంది. కానీ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా రాకుండా సమస్య రాకుండా ఉండేటువంటి విధానం మాత్రం ఈ యొక్క అలోపతి లేదు. ఎందుకంటే అదాది ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆయుర్వేదం ఉందో, ఆయుర్వేదం టెస్ట్ అండ్ రైట్ జనరల్గా అది అనుభవపూర్వకంగా వచ్చినటువంటి అది ఇప్పుడు శాస్త్రీయబద్ధమైనటువంటి వచ్చిన అంశాలు కావు. మొత్తం మానవ శరీరానికి సంబంధించిన దాంట్లో వాడుకునే ఒక ఏదైతే జబ్బు వచ్చినప్పుడు దాన్ని అనేక రూపాయలు వాడుతూ మన శరీరం మీద దానికి ఒక ప్రభావం చూపెట్టుకుంటూ దానికి వచ్చేటువంటి లక్ష్యాలను బట్టి దాని యొక్క ఆ యొక్క అంటే ఈ యొక్క అనుభవపూర్వకంగా వచ్చినటువంటిది ఈ యొక్క ఆయుర్వేదం. అందులో భాగంగానే అది ఎప్పుడు కూడా ప్రివెంట్ చేయగలిగాం. మనకు ఉన్నటువంటి జబ్బులు ఏదైనా కూడా ఆ ఆయుర్వేద విధానం ప్రివెంట్ చేయగలిగాం. అదే న్యాచురల్ పద్ధతి ప్రివెంట్ చేయగలిగాం. అయితే అదే అలోపతి వరకు ఏమవుతుంది, ఈ సమస్యను ప్రివెంట్ చేయాలి. ఈ సమస్య గురించి వాళ్ళు చెప్పరు. నీకు అలోపతి వరకు అంటే నీకు సమస్య వచ్చారో నీకు మెడిసిన్ చేసేస్తారు, నీకు నొప్పి తగ్గిస్తారు. ఈ నొప్పి తగ్గించే విధానము అలోపతిలో ఉంది. అయితే మిగతా అది ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా మా భారతదేశంలో అంటే మన ఇక్కడ కూడా పోటీతత్వాన్ని చాలా ప్రధానంగా మనకు కనబడుతుంది. అది దీంట్లో ఇక్కడ కూడా వైద్యంలో కూడా ఒక పోటీతత్వం ఏర్పడుతుంది. పోటీతత్వంలో ఈరోజు ఈ అలోపతి మన ఆయుర్వేదిక్ కానీ, తర్వాత అడిగితే న్యాచురోపతి కానీ, యునాని కానీ, అసలు వీటన్నిటి మీద అది ఒక పెద్దనగా అమెరికా అయితే ఎట్లయితే భారతదేశం మొత్తం ప్రపంచం మీద పెద్దనగా ఎట్లయితే వ్యవహరిస్తుందో, అదేవిధంగా అలోపతి కూడా ఈరోజు పెద్దన లెక్క ఈ మొత్తం ఉన్నటువంటి వైద్యం మీద అది వ్యవహరిస్తుంది. అంటే ఈ మొత్తాన్ని కూడా అంటే మనం చెప్పాల్సిందంటే మనిషి యొక్క జీవన విధానం. అంటే ఇప్పుడు మన దగ్గర ఫ్లక్చువేట్ ఎందుకు అవుతుందంటే మనకు తెలుసు, అందరూ ఆర్థిక విధానాలు అందుకు ఆర్థిక అందరూ కీలే ఉన్నాయి కాబట్టి చాలా వరకు అనేక రకాల ఒత్తిళ్ళ ద్వారా మనకు సార్ చెప్పారు, చాలా బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు. ఈ యొక్క నూతన విధానంలో భాగంగా మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటిది అది ఈ లేడీస్ జనరల్గా థైరాయిడ్ సంబంధించిన వస్తుంది కనబడుతుంది. అటుపోతే చాలామంది జనాలకి ముఖ్యంగా ఇది ఏమంటుంది డయాబెటీస్, తర్వాత హార్ట్ అటాక్స్ చిన్న సమయంలోనే అనేక రకాల రోగాలు ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటంటే జీవన విధానం వచ్చినప్పుడు మార్పులు మాత్రం. ఈ మొత్తం మార్పులకి ఈ యొక్క భౌతిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ఇవి కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క అవకాశం తెలుసు. థ్యాంక్ యూ కిషన్ గారు. ఇప్పుడు నలుగురి చంద్రమౌళి గారిని 2 నిమిషాలు మాట్లాడవచ్చు. సభాధ్యక్షులు, నాతోటి సహచరులందరికీ కూడా నమస్కారాలు. జనవేదిక ప్రతి వారం ఆదివారం నాడు 4 గంటల నుంచి 9 గంటల దాకా మీకోసం ఎత్తిస్తుందనే విషయాన్ని మనం అందరూ తెలుసుకోవచ్చు. నేను బాగా సబ్జెక్టు పోగలుగుతాను కానీ నిర్మాణ అంశం వెళ్ళే విషయం మాట్లాడుతున్నాను. దయచేసి యూత్ ఎందుకు వస్తుందో, మధ్యలో ఎందుకు లేస్తుందో, సబ్జెక్ట్ ఏంటి అసలు అప్పేవారు ఏం చెప్తున్నది మనం అర్థం చేసుకుంటున్నా. ఇది పబ్లిక్ గార్డెన్ కాదు. దయచేసి పబ్లిక్ గార్డెన్ ఎవరికి మాట్లాడడానికి, ఎవరు చూడడానికి, ఎవరు చెప్పడానికి, ఎవరు పంచడానికి
కానీ ఇది వేదిక. ఈ వేదికలో వచ్చినప్పుడు ఇంకో క్రమశిక్షణ ఉంటుంది. దయచేసి ఎవరైనా కానీ ఇవాళ 159వ వారోత్సవాలు వల్ల మన హెల్త్ మానవుని యొక్క జీవన రక్షణ గురించి తీసుకున్నాను. ఎప్పుడే అంటున్నా ఎవరికి ఇష్టం అవసరం లేకపోయింది. ఒకసారి వక్త ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత విద్యార్థులుగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత చెప్పిన అంశం మీద మాత్రమే ప్రశ్న వేయాలని తెలుసుకోవాల్సిన అవసరం తప్ప ఆయన నాడు కూర్చోబెట్టి మనమే ఇంకా ఇంత సిద్ధాంతకర్తగా మాట్లాడాలని నేను దయచేసి క్షమించాలి. రెండోది మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ సమయంలో లక్షణ సార్లు రావడం చాలా విషయాలు చెప్పాడు. ఆయన లేచిపోయినట్టుగా మనం మాట్లాడుకుంటాం. మొత్తం నేను దయచేసి మీరందరూ కూడా చేతులెత్తిన అవసరం లేకుండా వచ్చిన అంశం మాత్రమే చెప్పిన అంశం మాత్రమే మనకు డౌట్స్ ఉంటే మాత్రం విన్న దాంట్లోనే మనకైనా డౌట్స్ ఉంటే మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకు జవాబు రాబట్టుకోవాలి. మనం ఆ రకంగా వెళ్ళుకోవాల్సిన అవసరం అనేది తెలియదు. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. థ్యాంక్ యూ. యాదగిరి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి తెలంగాణ జనవేదిక 159వ సదస్సుకు గౌరవ ముఖ్య అతిథి గారు వీరేశం గారికి మరియు గౌరవ లక్ష్మీప్రసాద్ గారికి, గౌరవ కార్యక్రమ నిర్వాహకులు రాము గారికి, ఇంకా మిత్రులందరికీ పేరు పేరున సౌకర్యపూర్వక అనేక ప్రేమ నమస్కారాలతో ఈ అవకాశం ఇచ్చిన గాను నేను వేరే ఎక్కువ విషయాలు చెప్పలేదు. నాకు షుగర్ ఉంది. నేను దైనందిన కార్యక్రమాన్ని వెలుగుస్తున్నాను. నేను లేవంగానే రాగి చెంబుల 2 తులసాకులు వేసుకొని తాగుతా. రెండోది కపాలభాతి చేస్తా. లేవగానే అలోమ విలోమ అనే ప్రక్రియలు చేస్తా. దీనివల్ల దాదాపు మెడిసిన్స్ అనేది పతంజలి బాపూజీ మధునాశనం అనే ట్యాబ్లెట్స్ మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాం. దాదాపు యాక్టివ్. సరే, దీనికి మన అంశం ప్రకారంగా నూతన జీవన విధానం అంటే సనాతన వదులుకొని నూతనాన్ని పట్టుకున్నందుకే రోగాలు వస్తున్నాయి. ఇది మాత్రం వాస్తవం భరించాలి. ఏమి కానీ అన్ని రంగాలలో సనాతనం వైపు పోయినప్పుడే ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, మనసు, ప్రశాంతత, ఈ రోగాలు ఉండకుండా ఉండేది. మన నూతన విధానంలో వ్యక్తులందరూ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పిండ్రు. మన లేటెస్ట్ లైఫ్, స్టైల్ లైఫ్ అని ఏదో అన్నారు. ఆ విధానం మాత్రం మానుకొని మనం సనాతన విధానం వైపు పోవాలని, యోగా ధ్యానం వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. అది చాలా ముఖ్యం. మన ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు పెట్టే ఈ తనువు కోసం మనం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు కనుక మనం సమయం కేటాయిస్తే మిగతా 24 గంటలు హెల్తీగా ఉంటాం. మనకు కాలకృత్యాలకు 1 గంట, యోగా ధ్యానానికి 1 గంట, ఈ 2 గంటల సమయం ఇచ్చినమైతే మిగతా సమయం ఎంత ఆరోగ్యంగా ఉంటాం. 6 గంటల నిద్రపోతాం, 14 గంటలు యాక్టివ్గా పనిచేయగలుగుతామని ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను కలమంద తింటున్నా. కలమంద 2 తోడుగలు తీసేసి దానికి పసుపు, మళ్ళా ప్యూర్ పసుపు అంటే పతంజలి పాకెట్ తీసుకొని అద్దుకొని ఆ పసుపు తింటా. పసుపు కలమంద వాడతా. కపాలభాతి అంటే శ్వాసను నెట్టడమే ఇట్లా. ఇక అలోమ విలోమ అంటే ఇట్లా ఒక శ్వాస పోతే సూర్యనాడి, చంద్రనాడిని కూడా శుభ్రపరచుకునే విధానం కూడా ఇటొక 10-20 సార్లు, మళ్ళా ఇటొక ఈ రకంగా కార్యక్రమం చేస్తాం. చేసినప్పుడు యాక్టివ్గా ఉంటాం. కొన్ని అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్ల మళ్ళా పెరిగినప్పుడు మన గుర్తొచ్చి చేస్తాం. కాబట్టి మన శరీరాలను మన అశ్రద్ధ వల్ల, మన నిర్లక్ష్యం వల్ల, మన సమయాన్ని పాటించక చెడిపోతాం. మన యొక్క పార్ట్స్ విలువ కూడా భూముల విలువ పెరిగినట్టు ఒక గుండెకి ఎంత ఇద్దాలి, నెప్పుకి ఎంత ఇద్దాలి అనేది కూడా
విపరీతమైన వాల్యూ పెరిగింది, ఉపయోగం ఉన్నది. కాబట్టి మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చేసి సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని, పెద్దలు చెప్పిన సూచనలు పాటించుకొని ఆరోగ్యం కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యం కోసం కూడా మనం వంతు కర్తవ్యంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ పెద్దల అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ యాదవ్ రెడ్డి గారు. ఒక్క 2 నిమిషాలు విసం సురేందర్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సురేందర్. రాంబయ్య గారు. అధ్యక్షుడు రామప్రసాద్ గారు, ముఖ్య అతిథి గారు, లక్ష్మీప్రసాద్ గారు, మరి సభాసనులైన మిత్రులందరికీ, మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నూతన జీవన విధానం అని అంటేనే ఇలా ఒక కాలుష్యంతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇలా నూతన జీవన విధానము అనేది అంటే ఇప్పుడు ఈ సేంద్రియ రసాయనిక ఎరువులతోని పంటలు అధికంగా పండియాలి అని రకరకాలైన మందులను ప్రయోగించి వాడడమే మనకు ఒక నూతన విధానం ఒకటైతే ఉన్నది. ఇలా కంప్యూటరైజేషను, కంప్యూటర్లతోని ఒకరి కాంపిటీషన్, ఒకరికొకరు పోటీ పడేటువంటి తత్వం. ఇందాక మిత్రులు అన్నట్టుగా ఇట్లా ఒక పరికరం ఉంటే నాకు ఇలా టీవీ కావాలనో, ఏసీ కావాలనో, బీసీ కావాలి, ఇవన్నీ ఒక పోటీ తత్వం. అంటే ఒక నీతి, న్యాయము, నిజాయితీ అనేటువంటి సామాజిక స్పృహ లేనటువంటి ఒక జీవితం. అదే ఇవాళ ఒక సామాజిక స్పృహ లేని జీవితము, ఇవాళ ఒక కుటుంబము అనేటువంటి స్థితిలో కూడా లేదు. ఇవాళ అన్న తమ్ములు అనుబంధము, ఆప్యాయత అనేటువంటి లేనటువంటి జీవితంలో మనం బతుకుతా ఉన్నాం. తండ్రిని పోటీ చేసేటోడు కొడుకు, ఇంకొకడు ఒకరికి పోటీ ఒకటిగా ఉండేటువంటి ఈ కాలుష్యమైనటువంటి ఆలోచనల ద్వారానే మనకు రకరకాలైన టెన్షన్స్ వచ్చుడు కూడా అందుకోసమే వస్తాం. ముఖ్యంగా అడవిలో ఉండే అటువంటి జనము, అడవి వాళ్ళు అన్ని రకాలుగా పంటలు వాళ్ళే పండించుకుంటూ ఉంటారు. అన్ని రకాలైన అక్కడ ఒక ఎరువులు లేవు, మందులు లేవు, ఎండ్రిన్ లేవు, ఇంకోటి మందులు ఇక్కడ మనం కొట్టే అటువంటి పురుగు మందులు అక్కడ లేవు, మనం వేసేటువంటి రసాయనిక మందులు. అక్కడ ఏమైనా ఆ చెట్లు, చేమ, ఆకు, అలములతో నిండినటువంటి సేంద్రియ కంపోస్ట్ ద్వారా వచ్చే అటువంటి పంటలు వాళ్ళు పండిస్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యంగా వాళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ పంటలని వాళ్ళే దంపుడు బియ్యం తింటూ ఉన్నారు, వాళ్ళే కారం తయారు చేసుకుంటారు, వాళ్ళే పసుపు తయారు చేసుకుంటారు. అవి సహజ సిద్ధమైనటువంటి ఆహారం కనుక వాళ్ళు తినడం కూడా చాలా లిమిట్గా, ఇందాక సార్ చెప్పినట్టు ఉప్పు తక్కువ తినాలి, కారం తక్కువ తినాలి. వాళ్ళు అన్నీ కూడా మేము అడవిలో సంచరించి ఫస్ట్ మేము అడవి జీవితానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తినే ఆహార అలవాట్లను చూస్తే అయ్యో ఏంటిది వీళ్ళకు ఇవన్నీ లేక ఇట్లా తింటాండ్రో ఏమో అని అనిపించింది. వీళ్ళు లేక అంటే వీళ్ళకు ఉప్పు దొరకదు కాబట్టి, అన్ని కారం దొరకదు కాబట్టి ఇట్లా తింటాండ్రేమో అని అనిపించింది. కానీ అవే ఇవాళ చూస్తే మనం ఇక్కడి నుంచి పోయి ఆయిల్ ఎక్కువ పోసుకొని ఫ్రైలు చేసుకొని తినడం అనేది ఎంత అనారోగ్యకరమైంది అనేది మనకు తర్వాత తెలిసి వచ్చింది. అందుకని వాళ్ళ ఒక లిమిట్లో అంటే శారీరక శ్రమ చేస్తూ ఉన్నారు, దంపుడు బియ్యం దంపుకుంటూ ఉన్నారు. మనమేమో ఇవాళ అన్నీ ఇప్పుడు అల్లం కావాలంటే రోడ్డు మీదకే పోయి తెచ్చుకోవాలి, కారం కావాలంటే వాడు ఏం తాలుగాయలను బట్టి పురుగు పట్టినటువంటి తాలుగాయలతో ఇవాళ కారపొడి తయారు చేస్తూ ఉంటే ఆ కారం తెచ్చుకొని తింటారు. ఇంతకుముందు అయితే నేను చిన్నతనంలో మా ఇంట్లో తొక్కు చిప్పుండేది, తొక్కు నూరుకునేది, అల్లం నూరుకునేది, అన్ని నూరుకునేది, పప్పు ఇసురుకునేది. ఇలా వాడు ఎక్కడో పట్టిన పప్పు తింటా ఉన్నాం. ముఖ్యంగా కారం మనకు ఎఫెక్ట్ ఇస్తూ ఉన్నది. మిగతా వస్తువులన్నీ కూడా ఈ రోడ్డు మీదకి తెచ్చుకొని తింటే, మసాలాలు కూడా రోడ్డు మీదకి తెచ్చుకొని తింటాను, మసాలాలు కూడా మనం తయారు చేసుకుంటాం. అందుకని ఈ స్వచ్ఛమైనటువంటి అలవాట్లన్నింటినీ కూడా మనం వదులుతున్నాం. ఈ కాలుష్యమైనటువంటి తాలు తప్ప అనేటువంటి వాటితోని ఇలా కలుషితమైనటువంటి పదార్థాలను మనం తింటా ఉన్నాం. కాకుండా ముఖ్యంగా అయ్యే అనారోగ్యానికి కారణమవుతూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు సేంద్రియ ఎరువులను కూడా అన్నీ ఇప్పుడు కూరగాయలు కావాలంటే మనకు ఊళ్ళల్లో కూరగాయలు దొరుకుతలేవు, ఈ పట్టణానికి వచ్చే పోతాం కూరగాయలు మళ్ళీ పోవాలి, పాలు కూడా ఇక్కడికి వచ్చే, ఇక్కడి నుంచి మళ్ళీ ప్యాకెట్లు ఊళ్ళలో పోవాలి. నేను ఇవాళ మనుషులను కూడా చూసిన ఇవాళ
ఇక్కడ చూస్తేనేమో మనుషులు వందల మంది రోడ్ల మీద కనపడతా ఉన్నారు, ఊళ్ళేమో పనికి మనుషులు దొరుకుతలేదు. అంటే ఈ రోడ్ల మీద మనుషులు అదే ఇక్కడి నుంచే మనుషులను పట్టుకపోవాల్సిన అవసరం పడుతుందా ఏంటి అనిపించింది కదా నాకు. ఇంటికే మనుషులను అంటే ఎంత విచిత్రమైనటువంటి ఈ స్థితి. అంటే గ్రామీణ జీవితం అనేది గ్రామంలో అన్ని వస్తువులు మనకు దొరికేటువంటిది. ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా అన్ని నవధాన్యాలు మన ఆయా కుటుంబాలలో పండించుకునేది. ఇవాళ నవధాన్యాలు మనకు ఆయా కుటుంబాలలో పండకుండా అయిపోతూ ఉన్నాయి. ఏయో వస్తువులను మనం పండిస్తూ ఉన్నాం, పత్తిని పండిస్తూ ఉన్నాం, ఇంకా ఏదేదో దేనికి రేటు ఉంటే దాన్ని పండిస్తూ ఉన్నాం. మిర్చి బాగా రేటు ఉన్నదంటే మిర్చి పండిస్తాం, పత్తి బాగా రేటు ఉన్నదంటే పత్తి పండిస్తాం. అంటే మన జీవితానికి అవసరమైనటువంటి వస్తువులను పండించేటువంటి ఆలోచనలో మనం లేవు. అందుకని అలా ఆదివాసుల జీవితము వాళ్ళకు కావాల్సినవి వాళ్ళే పండించుకుంటారు. వాళ్ళు అన్ని నవధాన్యాలను వాళ్ళు పండించుకుంటూ ఉన్నారు. అంటే గ్రామీణ స్వరాజ్యం, గ్రామీణ సంపూర్ణ స్వరాజ్యం, గ్రామ సంపూర్ణ వ్యవస్థ, సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మనకు ముఖ్యంగా కావాలి. గాంధీ బోధించినటువంటి మార్గంలో కానీ అంటే మన ఊరికి సంబంధించిన వస్తువులను మనం పండించుకోవాలి. మనకు కావాల్సిన వస్తువులను మనం అంటే ముఖ్యంగా సేంద్రియ ఎరువుల ద్వారా పండేటువంటి ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేటట్టుగా మనం తయారు చేసుకొని సంపూర్ణ ఆర్థిక విధానం లాంటి మన వస్తువులను మనమే చేసుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మన ముఖ్య అతిథులు గారు చెప్పినట్టుగా అలాంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ అంటే పనులు కూడా ఏ పని చేయకుండా అయిపోతూ ఉన్నాం. మనం అన్నీ రెడీమేడ్ కనీసానికి మనం సార్ చెప్పినట్టు మార్కెట్లోకి పోయి వచ్చుడో లేకపోతే ఇంకా ఉన్న చుట్టూ ఉన్న పనులన్నీ మన పనులు మనం చేసుకోవడము, మనం ఇంకా కూరగాయలు పండించుకోవడము, ఏ పనులైనా కానీ మన పనులు మనం చేసుకునేటువంటి చేయడం ద్వారా కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అందుకని అలాంటి శారీరక శ్రమను కలుగజేసేటువంటి పరిస్థితులను మనంగా కలిగించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి అని ఆశిస్తూ నేను ముగిస్తాను. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారిని మాట్లాడవలసింది. సభకు నమస్కారం. సారు చాలా విపరీతంగా ప్రొఫెసర్ గారు, నేను ఇంకొక యాంగిల్ చెప్పాను. మన ఈ నూతన జీవన విధానంలో ముఖ్యంగా మనకు వచ్చేటివి ఇంతకుముందు చెప్పినట్టుగా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ కావడం, షుగర్ పెరగడం, తర్వాత ఈ రెండింటిని మించి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే మానసిక వ్యాధులు ఈ రెండింటిని మించి వచ్చింది. దీన్ని మనకున్న ప్రభుత్వాలు ఏమంటారంటే ఈ ప్రభుత్వాలు మనం మెయింటైన్ చేసే హాస్పిటళ్ళలో మామూలు జ్వరానికి సంబంధించిన గోళీలే కరువైన పరిస్థితులలో ఇప్పుడు జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల వచ్చే ఈ కొత్త రోగాలకు ఒక్క డాక్టర్ స్పెషలిస్ట్ కూడా ఇప్పుడున్న హాస్పిటల్లో ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదు. అంటే ఆ రోగాలకు ఈ డాక్టర్స్ ఉన్న రేషియోలో చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మన వరంగల్ హాస్పిటల్లో, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ అనేది రీజనల్ హాస్పిటల్, దాదాపు కొన్ని కరీంనగర్, పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలు కలుపుకునే ఒక మేజర్ రీజనల్ హాస్పిటల్ అది, ఆదిలాబాద్ కలిపి. దీనిలో ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, కార్డియాలజిస్ట్ అసలు లేరు, న్యూరో ఫిజిషియన్ లేరు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సైకియాట్రిస్ట్ కూడా కరువైంది. కాబట్టి నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైనప్పటికీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి అన్నది నా యొక్క వాదన. రెండోది ఏంటంటే మనం ఇప్పుడున్న డిసీజెస్ ఏవైతే అనుకున్నాయో జీవన విధానంలో మార్పులు, వాటికి సంబంధించిన రోగాలు, వీటిలలో మనకి ఇదివరకు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో ఈ రోగాలు అనేది 10 ఏళ్ల కిందటే ఉండేది. ఏంటవి? ఈ గుండె జబ్బులు, వాళ్ళు చాలా ఒబిసిటీ ఉంటారు, చాలా లావుగా ఉంటారు, వాళ్ళ తిండి విధానం వేరు, బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ, క్యాన్సర్ ఎక్కువ, తర్వాత మోకాలు నొప్పులు ఎక్కువ, అన్ని రోగాలు. ఇప్పుడు మనం ఏదైతే కొత్త రోగాలు, నూతన రోగాలు ఏదైతే అనుకున్నామో అది అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అది ఎప్పటి నుంచో అక్కడ అమల్లో ఉంది. ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే
రెండు విషయాలు చెప్తున్నాం. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలయ్యి అక్కడ అంటే ఫుడ్ డ్రగ్ అథారిటీ అంటే FDA, US FDA అంటే US అథారిటీ అంటే US ఒక అమెరికా కంట్రీ, ఇది ప్రపంచాన్ని పాలిస్తున్న అమెరికా ఒక అథారిటీని డెవలప్ చేసింది. ఆ అథారిటీ ప్రకారం ఏంటంటే అక్కడ ఈ సంబంధించిన ఇప్పుడు కొత్త రోగాలనుకున్న పాత రోగాలకు వైద్యం అక్కడ జరిగింది, మందులు కనుక్కున్నారు. అక్కడ పనికిరాని US FDA అప్రూవల్ లేని మందులను ఈ డెవలపింగ్ కంట్రీస్కి సరఫరా చేస్తుంది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని అనుమతించింది. ఇప్పటికీ అనుమతిస్తున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాటి దగ్గర ఉన్న ఔషధాలన్నీ, ఆ రా మెటీరియల్ అంతా అయిపోయాక ఇక్కడున్న US FDA ఇక్కడున్న FDA ఏం చేస్తాయంటే దాన్ని బ్యాన్ చేస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల వరకు ఔషధాలని మనం అమెరికా నుంచి తెప్పించుకున్న ఔషధాలని ప్రజల మీద రుద్ది దాన్ని వ్యాపారం చేసుకుని అప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని కళ్ళలో చూస్తూ కూడా ఎటువంటి రీసెర్చ్ కానీ ఎటువంటి రిపోర్ట్ లేకుండా ఈరోజు భారత ప్రభుత్వం అనేది దాన్ని ఇక్కడ బ్యాన్ చేస్తుంది. మళ్ళీ కొత్త మందు వస్తుంది. అక్కడ ఆల్రెడీ అది బ్యాండ్. అది అటువంటి మందులు చాలా ఉన్నాయి ఈరోజు మన భారతదేశంలో. అటువంటి అన్నిటిని కూడా మనము ఈ భారత ప్రభుత్వం అనేది పూర్తిగా బ్యాన్ చేసి భారతదేశంలో ఇప్పుడున్న రోగాలకు సంబంధించి రీసెర్చ్ ఓరియంటెడ్ విధానాన్ని, రీసెర్చ్ ఓరియంటెడ్ విధానాన్ని భారతదేశం స్వయంగా దాన్ని అమలుపరిచి ఔషధాలని పెంపొందించుకోవాల్సిన అవసరం ఈ భారతదేశ గవర్నమెంట్ ఉంది. దీనికి మనం అందరం కూడా మన జనవేదిక తరఫున దాన్ని ఒక కామన్ మ్యాన్గా కూడా మనం అందరం కూడా దీన్ని శ్రద్ధ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే అమెరికన్స్ని అంటే యూరోపియన్స్ మొత్తానికి మనకు చాలా వ్యత్యాసం ఉన్నది. మన జీవన విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ సమాజం పట్ల శుభ్రత ఉంటుంది, అవగాహన ఉంటుంది. అంటే రోడ్లు క్లీన్ చేసుకోవాలి, మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని అది ఒక పద్ధతి ప్రకారం వేరే కాడ డంప్ చేయాలి, దాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. లేకపోతే వేరే మన ఇండియన్ లాంటి కంట్రీలకి దాన్ని ఒక పెద్ద ఓడరేవులలో అక్కడున్న పనికిరాని మందులు, పనికిరాని చెత్త అంతా మన ఇండియాకి సప్లై చేస్తాం. మీకు తెలుసు, ఈ మధ్యలో సినిమా వచ్చింది, అది వాస్తవం. ఎక్కడైతే ఓడరేవులు ఉన్నాయో ఆ ఓడరేవు దగ్గర అక్కడున్న ఏది వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మందులు కానివ్వండి, శరీరానికి సంబంధించినవి కానివ్వండి, తర్వాత ఫ్యాక్టరీలకు సంబంధించిన వేస్ట్ ప్రోడక్ట్స్ అయితే అవన్నీ కూడా ఇక్కడ మన ఇండియాకి డమ్ చేసి ఇక్కడ మనం దాన్ని భూమిలో పాల్పడతాం. అది ఫ్యాక్టరీ చాలా సంవత్సరాల నుంచి అదొక మాఫియా. ఆ మాఫియా జరుగుతూనే ఉంది. అయితే అటువంటి వాళ్ళ సమాజం పట్ల సమాజానికి సంబంధించి ఒక హెల్త్ కాన్సెప్ట్ ఉన్నది వాళ్ళకి. మన ఇండియాలో అది లోపించింది. దానికి కారణం ప్రభుత్వం. రెండో విషయం ఏంటంటే మనం వ్యక్తిగత శుభ్రత మనకి ఎక్కువ. మన ఇండియన్స్కి వ్యక్తిగత మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా వ్యక్తిగత శుభ్రత మనకి ఎక్కువ, వాళ్ళకి అసలు లేదు. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాం. మనం అప్పుడు ఇదివరకు వేపాకులతో చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త బ్రష్ వచ్చినాయి, కెమికల్స్ వచ్చినాయి, వాడతాము. రోజు కంపల్సరీ స్నానం చేస్తాం. ఇవాళ వేసుకున్న బట్టలు రేపు వేసుకోము. తర్వాత మనం ప్రతిసారి మనం భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం. వాళ్ళు స్పూన్తో తింటాం, మనం చేతులు కడుక్కొని చేతులతోనే తింటాం. గోర్లు శుభ్రంగా ఉంచుకుంటాం, మూతి కడుక్కుంటాం. మనం మాట్లాడితే దూరంగా వాసన వస్తుంది. మన శుభ్రంగా మన వ్యక్తిగత శుభ్రత చాలా గొప్పది. వాళ్ళకి అది లేదు. కాబట్టి ఈవెన్ ఇంత భయంకరమైన పరిస్థితులలో, ఈ ప్రభుత్వాలు పేరైన పరిస్థితుల్లో కూడా ఇంకా మనం 60 ఏళ్ళు బతకగలుగుతున్నామంటే కేవలం మనలో ఉన్న శక్తి మాత్రమే. మన యొక్క వ్యక్తిగతంగా తీసుకున్న శుభ్రతకు సంబంధించిన నియమాల వల్లనే ఈరోజు మనం 60 ఏళ్ళు బతకగలుగుతాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక విషయం చెప్పాలంటే, జెనరిక్స్ మీద బాగా అది సంక్షోభం. మన థర్డ్ వరల్డ్, మనకు ఇండియానే కాదు, ప్రపంచ దేశాలలో డెవలపింగ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభం అనేది ఇదే. వాడు వేస్ట్ చేసిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటాం, వాడు వేస్ట్ చేసిన మందులని మనం ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కుంటాం. వాడు చేసిన ఇంప్లాంట్స్ ఇవన్నీ ఏవైతే అక్కడ అవుట్డేటెడ్ మిషనరీస్ ఉన్నాయో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పైసలతో ఫ్రీగా కాదు, మళ్ళీ వాడిని సాగుతాడు. కాబట్టి ఈ ఆరోగ్య సంక్షోభాల నుంచి అతి త్వరగా బయటపడాలంటే
మనం ప్రజలు చైతన్యవంతం కావాలి ఫస్ట్. తర్వాత ప్రభుత్వాలు మనం ఎన్నుకునే ప్రభుత్వం చైతన్యవంతం కావాలి. మనం కరెక్ట్గా ఎన్నుకుంటేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం జెనరిక్స్ మీద బాగా టాక్ వచ్చింది. ఈ ఔషధాలకు సంబంధించి పెద్ద మాఫియా మన భారతదేశంలో నడుస్తున్నది. దీని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక టర్న్ ఓవర్ జరుగుతుంది. చిన్నప్పుడు మనం వరంగల్, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్న వాటి వరంగల్ విషయాలు చెప్తాను నేను. వరంగల్లో కాకాజీ కాలనీలో నేను న్యూరో సర్జన్ కాబట్టి చెప్తున్నా. న్యూరో ఫిజిషియన్ పట్టుకొస్తారు. న్యూరో ఫిజిషియన్ని 5 లక్షల రూపాయలకు వాడిని రెంట్ పట్టుకొచ్చుకుంటారు. నెలకు 5 లక్షల, సంవత్సరం కాదు, నెలకు 5 లక్షలు పట్టుకొస్తారు. ఆ న్యూరో ఫిజిషియన్ ఏం చేయాలి? అంటే ఎవరు తీసుకొస్తారు? మందుల షాప్ అయినా పట్టుకొస్తారు. అంటే ఈయనకే 5 లక్షలు వస్తాయంటే మందుల షాప్ అయినా నెలకు ఎంత రావాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన డాక్టర్ చేయాల్సిన పని ఏంది? ఆయన దగ్గర ఒక ఈజీ మిషన్, అంటే బ్రెయిన్ సంబంధించిన మ్యాపింగ్ ఉంటుంది. తర్వాత నరాలకు సంబంధించిన టెస్టింగ్ ఒకటి ఈఎన్ఎంజీ మిషన్ అని ఉంటుంది. అది ఫిట్స్ పేషెంట్ చేస్తారు. నరాల బలహీనతకి ఈఎన్ఎంజీ స్టడీస్ చేస్తారు. అది అందరికి అవసరం ఉండదు. అయితే వీళ్ళు డాక్టర్ ఏం చేస్తారు? అక్కడ న్యూరోఫిజిషియన్ డాక్టర్ని ఎందుకు చెప్తున్నా అంటే, నేను మళ్ళీ చెప్తాను, ఇది ఒక చైతన్యం చేసే ఒక భాగంగానే ఇది మీకు చెప్తాను నేను. ఆ న్యూరోఫిజిషియన్ ప్రతి పేషెంట్ వాడు మోకాల నొప్పులు వస్తాయి. మోకాల నొప్పులు కామన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 40 దాటిందంటే మోకాల నొప్పులు వస్తాయి. మోకాల నొప్పులు మనం ఏమనుకుంటాం? మోకాల నొప్పులు అంటే నరాలు, ఆ నరాల డాక్టర్ దగ్గర పోవాలనుకుంటారు మన వాళ్ళందరూ. ఇంకొకటి ఏదైనా మన దగ్గర ఉన్న మన ప్రజలకి, గ్రామీణ ప్రజలకి ముఖ్యంగా మన చైతన్యం చేయాల్సిందంటే, వాడు ఎవడైతే డాక్టర్ ఉన్నాడో తెలుగు మాట్లాడకుండా వాడు పెద్ద డాక్టర్ అనుకుంటారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ నేను చెప్తా, అక్కడ అన్ని మొత్తం ఇంత కటకట పట్టుకొని వస్తాడు. కటకట పట్టుకొని వచ్చి ఎందుకురా పరీక్షలు, ఇవి ఎందుకే బాబు, ఎందుకు చేసుకున్నాం? మోకాల నొప్పులు, బొక్కల పోటీ, నరాల నొప్పి నీకేంది? అట్లాగా సార్, నరాల పరీక్షలు చేసి చూడండి, నరాలలో రోగం ఉందంటే, అరే ఈ రోగానికి పరీక్ష అవసరం లేదురా నాయన, నేను 2,000 రూపాయల పరీక్ష దండగా. నువ్వు మోకాల నొప్పులు అయితే వాడు ఎంఆర్ఐ చేస్తాడు నడుముది, అదొక 5,000 దండగా, మొత్తం ఒక 20,000 ఖర్చు చేసుకుని అక్కడి నుంచి వచ్చినావు. కాబట్టి ప్రజలలో అది ఎవరు పట్టుకోపోయిందంటే మన ఆర్ఎంపీలో పట్టుకొస్తారు. అంటే ప్రజలను కూడా మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. అయితే డాక్టర్ ఏం చేస్తాడు? ఒక పేషెంట్ వస్తే 10,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టించి తీసుకొచ్చిన ఆర్ఎంపీకి 3,000, 4,000 రూపాయలు జోలు పెడతాడు. మిగతా మొత్తం మందుల షాప్ అయినా పోతాడు. డాక్టర్ 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తే మందుల షాప్ ఆయన 20 నుంచి 25,000 రూపాయలు, 20 నుంచి 25 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తాడు. ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభం. అంటే ప్రజలు ఎదురు కాకుంటే, అది పెద్దోడైనా వాడు అమెరికా వాడైనా దోపిడీదారే కావచ్చు,